సార్ మా డ్యాడీకి షుగర్ ఉంది. ఏమన్నా దెబ్బ తాకినా, లేకపోతే ఏదైనా కట్ అయినా, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా గూడా తొందరగా మానిపోతుంది అని ఒక పేషెంట్ కామెంట్ చేశారు. అయితే ఇలా ఎప్పుడవుతుందంటే ఎవరికైతే షుగర్ మంచిగా కంట్రోల్‌లో ఉంటుందో, ఈ దెబ్బ తాకినా, కట్ అయినా, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చినా తొందరగా మానిపోతుంది. నార్మల్‌గా ఎలా అయితే అందరికి మానిపోతుందో అలా మానిపోతుంది. ఒకవేళ మీ షుగర్ కంట్రోల్‌లో లేనప్పుడే ఈ హీలింగ్ ప్రాసెస్ డిలే అవ్వడమో, కట్ అయినప్పుడు ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వడమో ఇలా జరుగుతుంది. రీసెంట్‌గా ఒక పేషెంట్‌కి ఏంటంటే కొంచెం కట్ అయింది. బట్ అతను షుగర్ కంట్రోల్‌లో లేదు. షుగర్ ఎంతుంది 300, 350 అలా మెయింటైన్ చేయడం వల్ల ఏమైంది? కుట్లు తీపియక ముందే కుట్లనేది ఊసిపోయాయన్నమాట. ఎందుకు? లోపల మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చి, చీమొచ్చి. సో, అందుకోసమే మీ షుగర్ అనేది టైట్ కంట్రోల్‌లో ఉంచుకోండి. అలా ఉంచుకుంటే ఇప్పుడు మన సబ్‌స్క్రైబర్ చెప్పినట్టు ఏంటి? షుగర్ తొందరగా ఏమంటారు? పుండు తొందరగా మానిపోవడమో, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చినా తొందరగా మానిపోవడమో ఇలాంటివి జరుగుతాయి. అర్థమైంది గదా! మీకు కూడా ఇలాంటి ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.